మార్నింగ్ లేచాక నేను మన రోజుని 24 గంటలుగా అంటే 8 త్రీజా ఓకే 8 డివైడ్ చేసుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత 8 గంటలు వెరీ పవర్ఫుల్. ఓకే, అండ్ 8 అవర్స్లో మాత్రం ఈ పనులు చేస్తే మంచిది. ఓకే, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే ఏదో ఒక బాధించే థాట్ని తెచ్చుకోవద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే అది నిజంగా ఆ రోజు మనం నిజంగా వరస్ట్ పని చేయాలనుకున్నా సరే లేచేటప్పుడు మాత్రం ఎంతూజియాస్టిక్గా లేవండి. ఇది కంపల్సరీ చేయాలి. ఇది ట్రై చేసి చూడండి. జస్ట్ సరదాగా లేచిన సచ్ ఎ ఫెంటాస్టిక్ డే అని లేవాలి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నీ బాడీ ఎప్పుడైతే డల్నెస్ ఉంటుందో యూ విల్ అట్రాక్ట్ ఆల్ డల్ పీపుల్, ఆల్ నెగిటివ్ సీన్స్ ఇన్ టు యువర్ లైఫ్. నో మ్యాటర్ వాట్, ఇంకో రోజు బ్రతకడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ ఈ బ్రతికిన రోజు ఫస్ట్ 8 అవర్స్లో మాత్రం ఏదో నిస్పృహ, డల్నెస్తో లేవద్దు. ఓకే, మనకి పొద్దునే లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి అని చెప్పి ముందు మనం శ్లోకముతోనో ఒక పాజిటివిటీతోనో లేవాలి అంటాం. చాలామంది పొద్దున్న లేడబ్బా మళ్ళీ అన్నట్టుగా లేవకూడదు. ఓకే, అది ఇట్ కెన్ బి నువ్వు ఎంత లేట్గా లేచినా సరే, అది 8 o'clock 10 o'clock 11 o'clock లేచినా ఫస్ట్ థింగ్ ఎంతూజియాజంతో లేవాలి. గెటప్ విత్ ఎంతూజియాజం. రెండోది చాలా చాలా ముఖ్యమైన విషయము, అబ్బా ఈరోజు ఏమేం పనులు చెయ్యాలి ఆర్ ఆ నెగిటివ్ దాంట్లోకి ఆర్ ఏమంటారంటే చెయ్యకూడని పనులు ఏమి ఉన్నాయి ఆర్ వాడితో ఈరోజు డిస్కషన్ అనే నెగిటివ్ దాన్ని మైండ్లోకి తీసుకొచ్చుకుని దాని గురించి ఆలోచించద్దు. అది పోస్ట్పోన్ చేయండి. అట్లీస్ట్ 8 తర్వాత ఆలోచించుకుంటా, బాధపడతా మా అత్త నిన్ను ఇలా అంది అలా అంది అని. నిన్నటివి మొన్నటివి జరిగిన గొడవలు ఫస్ట్ 8 అవర్స్లో మాత్రం తీసుకురావద్దు. ఓకే, ఎవరికైనా అలాంటి గొడవ వచ్చినకో, ఇప్పుడు ఐఎమ్ ఇన్ మై 8 hours టైం, మార్నింగ్ 8 లోపల ఉన్నాను, నేను గొడవ పడను, నాకంత టైం లేదు అనేది చూసుకో. థర్డ్, కంగారు పడవద్దు. చాలామంది నేను లేడీస్ బాక్సులు సర్దేటప్పుడు కానీ లేకపోతే టిఫిన్ పొద్దున బ్రేక్ఫాస్ట్ తొందరపడతారు, హడావిడి ఉంటుంది. చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తుంటారు, మీరు చెప్పడం ఈజీ సార్, కానీ బాక్సులు సర్ది పిల్లల్ని పంపించేసారి చాలా నాకు స్ట్రెస్ అయిపోతుంది అంటారు. అయినా సరే ప్లీజ్ స్ట్రెస్ మాత్రం పడద్దు. బాక్సులు సర్దాలి, ఎలాగో డబ్బాలు పెట్టాలి, ఎలాగో వీళ్ళందరినీ రెడీ చేసి పంపాలి, ఇవి ఉంటూనే ఉంటాయి. నువ్వు స్ట్రెస్ పడడం వల్ల అనవసరమైన రోజంతటికి ఎనర్జీని డ్రైన్ చేసుకుంటారు. సో అందుకని స్ట్రెస్ పడద్దు, హడావిడి పడదు. హడావిడి ఈజ్ డోంట్ రన్ విత్ ద టైం. ఓ రోజు లేట్ అయిందా, ఓ సాక్స్ వేయకుండానే పంపించు పర్లేదు, టై కట్టకుండానే పంపించు పర్లేదు, కానీ స్ట్రెస్ పడదు. ఇది ఒక 41 రోజులు దీక్షలాగా చేయండి. మార్నింగ్ నేను లేచాక తొందర. దేర్ ఇస్ అ స్టడీ విచ్ సేస్ ఎవరైతే సమయం కోసం టైం చూస్తూ పరుగులు తీస్తారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. తొందర పోవాలి, అర్జెంట్ టైం లేట్ అయిపోతా. ఇందులో పడకూడదు. ఓకే, అది నిజంగా లేట్ అయినా సరే ఓ రోజు ముందు లేవండి, కానీ 8 లోపల హార్ట్ని రన్ చేసే, రేస్ చేసే పనులు. తర్వాత మేము 10 వాళ్ళు వెళ్ళిపోయాక రిలాక్స్ అవుతామండి, ఈజ్ రాంగ్ థింగ్. రిలాక్స్డ్గా పని చేసుకోండి. మీకు నిజంగా అవ్వకపోతే కొంచెం అర్లీగా లేవండి. పిల్లల్ని చాలా తెలివిగా టైం వాచ్ని సెట్ చేసి 8 అయిపోయిందని చెప్పి 7కే లేపండి. ఓకే, అది మీ తెలివి. దట్స్ హౌ యూ మేనేజ్. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యని చేంజ్ చేస్తారు, సమస్యని ఇంకొక రకంగా ఎలా సాల్వ్ చేయాలి చూస్తారు. ఓకే, అంతేగాని మీకు తెలియదండి పొద్దున లేవడు మావాడు అనే, లేవడు మీ వాడు కరెక్టే, దాన్ని ఎలా మేనేజ్ చేస్తావు? దట్ ఈజ్ హౌ యూ డిసైడ్ యువర్ లైఫ్. నేను మేనేజ్ చేయలేనండి, అరిస్తేనే అవ్వవు అని అనుకున్న రోజు అరుస్తూనే ఉంటాం. పొద్దున ఎవరైతే ఈ హడావిడిగా సమయానికి అగెన్స్ట్గా పరిగెడుతుంటారో ఓడిపోతారు, వాళ్ళు జీవితం అంతా డ్రైన్ అయిపోతారు. సో చేంజ్ యువర్ సిస్టమ్, ఐడియాని మార్చండి. సో పొద్దున నో హడావిడి. ఓకే, పొద్దున డబ్బు కష్టం గురించి ఆలోచించదు. 8 లోపల అప్పుల కష్టం గురించి ఆలోచించద్దు. అట్లీస్ట్ కష్టాలు ఉన్నాయి కదా, ఇంకా మారవు కదా, సో డోంట్ థింక్ అబౌట్ ఇట్. దాన్ని ఎప్పుడైతే పొద్దున నాకు డబ్బులు రావాలి, కష్టం అని ఆలోచిస్తామో మనకు ఆ కష్టం మేనిఫెస్ట్ అవుతూ వస్తుంటుంది లైఫ్లోకి. సో 8 లోపల చేయొద్దు. 8 లోపల కాఫీ మీ కడుపులోకి పడవద్దు. కాఫీ అండ్ టీ మీ కడుపులోకి పడవద్దు. మీరు 6 గంటలకు లేస్తే ఖచ్చితంగా కాఫీ టీ పడవద్దు నోట్లు. అసలు ఎంత అవాయిడ్ చేయగలుగుతా అంత బెటర్. 9 తర్వాత 9:30 10 తర్వాత యూ కెన్ హ్యావ్